హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా సామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో ఈ రోజు అయితే చాలా అంటే చాలా పనులు ఉన్నాయి, అన్ని చేసుకోనికి ముందుకు వెళ్ళిపోదాం. ఇట్లా వచ్చేసి 7:10 అవుతుంది. మనదైతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ అందరు పొద్దున్న లేచేసారు. సో ఈ రోజు అయితే చపాతి పిల్లలకు కాదు, పిల్లల కోసం చపాతి. పాలలకు కదా బిస్కెట్ ఇది చూడద్దు ఒకసారి. బొట్టుల్లే బొట్టుల్లే నువ్వు బొట్టు ఎడుకొచ్చుకో ఫస్ట్. నాని చేస్తావారా? నాణ్యానికి ఇష్టం ఇట్లా చేయడం. చేస్తావారా? దాని చెప్తుంది. ఇగో ఇది తీసుకో, ఇడ పెట్టు. పెట్టరా నేను చెప్తా. పెట్టు పెట్టు. ఇగో ఈ పిన్ ఉందా, ఇగో ఇట్లా వేసుకో. మీదాను ఇట్లాను అను, తెలుసా నీకు అట్లా. ఇగో దీనికి అతకపోవద్దు. దీనికి అతకపోయింది అనుకో, మళ్ళీ ఇగో పిండి వేసుకో. ఇగో రైట్. ఇప్పుడు చెయ్యి చెయ్యి, నేర్చుకోవాలన్నా. మళ్ళీ తిప్పు, ఇది తీసేయి. ఇగో ఇట్లా తిప్పు. మళ్ళా అను. సెట్టా? రైట్, గుడ్ గర్ల్. డబుల్ వేసేయండి సార్. అది వెరైటీ అన్నమాట. టైం సేఫ్ కాదు, గ్యాస్ సేఫ్. హౌ ఇట్స్ పాసిబుల్? ఇప్పుడు కింద ఒకటి కాలిందా, మీద ఒకటి కాలుతుంది. మీద ఒకటి కాలినాక ఇది మళ్ళీ ఉల్టేస్తారు. నువ్వు ఇది ఒకటేం చూసావు నా హోటళ్ళలో 6-7 కలిపి చేస్తారు తెలుసా ఒకటేసారి. హై మంట ఉంటుంది కదా. నాన్ స్టిక్ వాడదని చెప్పిన కదా. ఏ నాన్ స్టిక్ అది తెల్లనే ఉంది కదా. నువ్వు ఇంట్లోకైతే ఎప్పుడు కొత్త పెంకలు తెస్తావో, నేను ఆ రోజు పెంకలు తీసేస్తాను. ఓకే. ఇంకోటి ఏంటంటే పెంకలు వాడేసుకొని పిల్లలకు చపాతీలు చేయకుండా ఏం చేయకుండా ఉండాలంటే నేను ఎత్తిస్తారా? వాడిని ఎత్తుకోవాలి, కింద పెట్టద్దు అన్న. ఇగో నువ్వు తెచ్చి మంచిగా అయినా ఈరోజు తిందాం. వేడి మీద తిన్నా టేస్ట్ మంచిగా వస్తుంది. పిల్లలకి కప్పులలో చపాతీ పాలక ఓన్లీ గ్లాస్ తీసుకోవాలా? 2 గ్లాస్. వానికి చిన్న కప్పు గిద్ది తీసుకుంటాను, చిన్న కప్పు. గ్లాస్ టైపా? మరి నాణ్యానికి వేసేయాలా? ఇది సరిపోదు, పెద్ద గ్లాస్ వేస్తాయి గట్. ఇది నాణ్యానికి. ఇంకోటి నిమ్మకి ఇది వేద్దామా? ఇలా ముందు ఇలాంటిది కావాలి ఒకటి. ఈ బాక్స్ వేద్దాం. ఇగో రైట్. 2 నేను వద్దా? పాలు వేయాలా? చపాతీలు వేయాలా? కాలుతుందన్న, కాలుతుంది. నిన్న తిన్నాడు ఒకటా? జస్ట్ ఒక చిన్న పీస్. లేదు నానే, నేనే తమ్ముడు తిన్నాడా రా? ఇది స్వీట్ కార్న్ సాయంత్రం ఇచ్చింది కదా తాత. ఇచ్చింది తిన్నాడా? తింటారా అన్న? అలవాటు అయిందా ఇద్దరికి? ఎడిగో కాలువపల్లె. సో ఫ్రెండ్స్ ఈరోజు మేము కాలువపల్లి వస్తున్నాం. రాజపేట దగ్గర కాలువపల్లి. రాజపేట దూరంగానా? తిరుగుదాం. అప్పుడప్పుడు బయటకు తిరగాలంటా, నేచర్ ఎంజాయ్ చేయాలి. నాని నువ్వు స్కూల్కి వెళ్ళిపోవమ్మా, సరేనా? నేను దించొస్తారా నీకు? దించిన తర్వాత నేను పోతా, సరేనా? నీ కుల్ల బాగుంది. నువ్వు బ్రేక్ చేసుకున్నావా? అరే చపాతి మొత్తం చేసినా లేదా? మమ్మీ చేస్తుందా? సరేదా వద్దా. ఇది ఏమంటారు, టిఫిన్ కూడా ఇట్లా వేసాయి. ఇక ఇది కూడా ఆమెకు నాన్నగానికి. మరి లంచ్ ఇప్పుడు చేయాలి. రైస్ అయిన తర్వాత ఈరోజు పోచమ్మ చేతి వంట ఛానల్లో వీడియో లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే కర్రీస్ అయిపోయినాయి. కాదు వెజిటేబుల్స్ అయిపోయినాయి. ఈరోజు మార్కెట్ పోతే మళ్ళీ వెజిటేబుల్స్. నాకేం తెలుసు అయ్యా, ఇది చూడొద్దు. కాదు ఏ మార్కెట్ అయినా కానీ మీరు వచ్చింది కదా టైం, నేను వచ్చింది కదా టైం. నేను ఎప్పుడు పోకపోతుంది చెప్పు? సాయంత్రం టైంలో. మరి ఒక్క మాట నాకు గుర్తు చేసి నేను బయట నేను థర్స్డే రోజు మార్కెట్ అవుతుందని కూడా నేను నిన్ననే. ఫ్రైడే రోజు మిస్ అయితే ఫ్రైడే రోజు మన ఊర్లో ఉంది కదా, అదొక ధీమా. అదొక ధీమా. ఇక ఈరోజు మన ఊర్లోకే పోవాలి, ఇక తప్పదు. మరి ఏ మార్కెట్ అయినా సాయంత్రం అవుతుంది కదా. ఈ రోజు అన్న, ఈరోజు ఫ్రైడే కదా. నాకు ఇట్లా చేయడం ఇష్టం. కాకపోతే నేను చేసిన ప్రతిసారి పిండి ఎక్కువ పెడతాను, ఎందుకంటే జారదు నాకు. పిండి పెడితే లూజ్ ఉంటుంది, ఇట్లా ఫ్రీ ఉంటుంది కాబట్టి పిండి బాగా పెడతాను నేను. పిండి తట్టుకుంటేనే మంచిది, మళ్ళీ లేకపోతే అంత పిండి నేను చేసే పిండి అవుతుంది, నార్మల్ అయితే రాదు. నాకు ఇష్టం ఇట్లా చేయడం. హోటళ్ళలో చూస్తూ ఉంటాయి కదా, అది కూడా ఒక ఫ్యాషన్ అంతే కదా. ఎవ్వరు వర్క్ వాళ్ళకు అదొక ఫ్యాషన్. దాన్ని ఇష్టపడి చేస్తే ఎంత కష్టమైనా చేయొచ్చు దీన్ని. ఇదే కాదు ఏదైనా సరే. కానీ పూరి రాదు నాకు. పూరి మొత్తం అతుకుపోతుంది, ఎంత ఆయిల్ పెట్టినా దానికే అతుకుపోతుంది, కింద అతుకుపోతుంది, దీనికి అతుకుపోతుంది. పూరిలా మరి అది గట్టిగా నూనె వేసేట్లయితే పిండి గట్టిగా. ఆయిల్ పెడితేనేమో మెత్తగా ఉంటాయి, ఆయిల్ పెట్టకపోతే గట్టిగా అవుతాయి. ఆయిల్ పెట్టకుండా చేస్తే కొన్ని రోజులు ఉంటాయి, 15 days వరకు ఉంటాయి. మన 2-3 రోజులు ఉంటుంది, అలా పొట్టి పొడి చేసేస్తాం. ఆమె నూనె పెట్టిన పూరీలేమో 2 days కంటే ఎక్కువ చేస్తే రేపు మార్నింగ్ వరకు అయిపోతాయి. అది అట్లా. కానీ నార్మల్ గా గట్టిగా ఉండేటైతే ఎప్పటికైనా ఉంటే చాలు వేసుకోవచ్చు.
అన్న ఇది చేసినావా అన్న ఏలే తినిపిస్తున్నా. ఇది నేను చేస్తా నాన్నగానికి పాలకి మళ్ళా తీరా టైం అయినాక పాలు వేడిగానే అంటది ఆమె. వేసుకుంటావా ఇక అట్ట వేసుకో గ్లాస్ చించేసి చించేయి నాన్న. నువ్వు మంచిగా నీకు డైరెక్ట్ ఇచ్చిన నువ్వు ట్రయల్ వేసేపోయిందా డైరెక్ట్ సినిమానే ఇచ్చినాక ట్రైలర్. హరిహర వీరమల్లు. సో యాక్చువల్లీ మన ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు మిగిలిన టమాటా ఒక్కటే మిగులుతాయి కాబట్టి టమాటా కర్రీ వండుతారు. టమాటా ఉల్లిగడ్డ ఈ ఆలుగడ్డ మనం అప్పుడప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోం కాబట్టి మిగులుతాయి ఎలాగో మన ఇంట్లో. ఎప్పుడైనా ఒక రోజు వంకాయ వండినప్పుడు దాంట్లో ఆలుగడ్డ వేస్తారు, టమాటా వండినప్పుడు టమాటాలు వేస్తారు. ఇది లేదంటే నాన్న సపరేట్గా ఫ్రెంచ్ అనమాట దాన్ని దగ్గరికి వండుతాడు ఆలుగడ్డ ఫ్రై లెక్క చేసి నాన్న బాక్స్ పెడతారు. సో అట్లా ఏ కూరగాయలు లేనప్పుడు మనకు ఆలుగడ్డ ఆలుకుంటా అనమాట. ఇప్పటికైనా ఇంకా 2 నెలలు చూడదు. ఇక బీట్రూట్ అయితే నైట్ చేసేసింది కాబట్టి నైటే కట్టం అయిపోయింది బీట్రూట్. ఈరోజు అదే నేను వండాలి ఇదే కర్రీ అన్నా నేను వండుతాం అది గో నేను వండేస్తా నిజంగా. సరే మన గుండె సరిపోదు కానీ చిన్న గుండె పెట్టినది సరిపోతుంది అదే. గీ గుండె అయితే నేను వండుతా, ఆ గుండె అయితే చిన్నగా ఉండదు సరిపోదు. నేను ఎసరు ఎక్కువ గదే అంటాం మరి గీ ఎలా ఎంత సరిపోతుంది కర్రీ. అరే నైట్ కర్రీ ఉండేది కదా అందుకని తక్కువ పెట్టినావా రైట్ ఓకే డన్. అదే అర్థం కాదు నాకు ఇంత తక్కువ పెడితే నువ్వు మళ్ళీ మధ్యాహ్నం ఎట్లా సరిపోతా అని అనుకుంటున్నా. పొద్దున ఈ కర్రీ అవుతుంది మధ్యాహ్నం కాకర అవుతుంది. నాన్న బాస్ పెట్టేసినప్పుడు సరిపోతుంది రైటా రైట్. నువ్వు తొందరగా నుంచి నాన్న స్నానం చేసుకుంటుంది. టైం వచ్చేసి 8 వస్తుంది ఆల్రెడీ. పప్ప కూడా వచ్చేసి నువ్వు క్రియాన్స్ అయితే మంచిగా పప్పులు తింటా ఉన్నాడు. స్వీట్ కార్న్ మంచిగా వచ్చి వచ్చినాం అనమాట. తింటున్నావా ఏంద్రా అయ్యో చచ్చిరా అందుకే అందరూ తెలియదు కా పాపాజీ గుడ్ మార్నింగ్. పోయింది షెడ్ కాడికి ఎట్టిందని షెడ్ కాడ పరిస్థితి అంత మంచిగా అది ఎండిందా షెడ్ మొత్తం. నేను ఎట్లుండే రచ్చ తొక్కి నాకు వద్దే నీళ్ళ లెక్క బయటకు వెళ్తుంది అది పసరు మన భూమిలోకి వాటర్ చూడిపో గట్టి అవుతుంది. ఇది మనం దొక్కినా అనగదు అది. నిన్న మధ్యాహ్నం ముడిచిందా మంచిగా అయింది మొత్తం గట్టి అయిపోయింది. అందుకే నేను లోపల మన గుంతలు పడ్డాయా ఆడాడ పోతా మరి మట్టి అవసరం లేదా ఉన్నాను అట్లా ఉన్నానా రైట్. ఆవు నిప్పేసినావా ఈరోజు ఎటు పోతావు ఎటు పోతావు. నిన్న గట్ట వచ్చిన తెచ్చింది అనుకోకుండా నాకు అనవాడు నిన్న నాన్న ఎక్కించుకొస్తున్నా ఆడ మన తవ్వున చూడు ఆ తవ్వాలు కనబడ్డాడు నాకు. ఆవు అమ్మా వద్దా గొర్రెల కాడికి పోదామా ఆడ ఆవు మర్చిపోయి గొర్రెలు అంటుండే. నాని రెడీ అయినా వారా మరి ఏం కూర్చున్నావురా టైం కాలే ఇంకా నీకు 40 minutes ఉందా టైం అవుతుంది అదే టైం చూడే తెలియదు ఆమెకు 8:05 అంటే మోర్ 20 minutes ఉందన్న 15 minutes ఉంది 20కి బయలుదేరుతాం కదా మనం కదా. ఈరోజు వర్షం పడతా అంటావా పప్పాజీ అది భారీ శాత ఏమో మరి రాత్రి నిన్న వాళ్ళే కదా నిన్న వాళ్ళేది జర రాత్రి మొత్తం ఈదురుగాళ్ళు వచ్చినాయి. ఇప్పుడు జర సలసలనే ఉంది పొద్దు నుంచి. ఏమైందిరా ఈరోజు పడతలేదు కదా నిన్న వాళ్ళే కదా నిన్న వాళ్ళలేదు ఈరోజు కూడా పడదు డౌట్ ఇక కదా. మళ్ళీ ఎప్పుడు పడుతుంది వచ్చేదా మళ్ళీ వచ్చి పెట్టదు వస్తే ఒకటే ఎదురు వస్తే లేకపోతే మొత్తంకే రాదు అట్లా ఉంటుంది వర్షంతో. క్యాంచులో వారికి పిండి ఇచ్చినవారా ఆటలు ఆడుతున్నాడు. తీసుకో అందరికీ తీసుకో. వద్దు నాన్న ఇచ్చేసారా క్రియాన్స్ మనం మా అక్క రెచ్చి పెట్టేద్దామా వద్దా. నేను ఒక్కనే పోవాలా నేను అక్కని ఎక్కించుకొని పోతా సరేనా. బండి మీద పోతా కార్లో పోతా బండి మీద పోతా కార్లోనే పో అంటున్నాడు. బాయ్ చెప్పాయి తమ్ముడు బాయ్ చెప్పాయి. తమ్ముడు బాయ్ రా కిరణ్. నువ్వు వద్దు నాన్న నువ్వు వద్దు అక్క ఒకటే వస్తుంది సరేనా దానా. ఎవరు వద్దు చలి పెడుతుంది నాన్న. బాయ్ చెప్పరా అక్కకి బాయ్ చెప్పు బాయ్ చెప్పరా కిరణ్ బాయ్ చెప్ప అక్కకి బాయ్ దా మస్తు చెప్పినాడు బాయ్ చెప్పు వేసుకురా తొందరగా బండి బయట పెడుతున్నా బండి. ఇప్పుడు వెదర్ అంతా ఒక వెరైటీగా ఉంది అసలు మరి. దా వచ్చినవారా స్వెటర్ వేసుకో ఈరోజు చలి పెడతలే సరే దా ఏముని బాయ్ రా బాయ్. బస్ వచ్చేసింది అరే నడు నువ్వు దిగు బస్ వస్తుంది అని గో మెల్లవు నడు వేసుకున్నా.
ఉన్నాయి కానీ బాగుంది. కాకపోతే సాల్ట్ కలవలే అందులో ఎంత వేసినా కానీ నేను ఒక 3 చెంచాలు వేసిన 3 చెంచాలు వేసినా బాగా మొత్తం వాటర్ పెట్టినాం కాబట్టి దానికి ఏ మూలగా సరిపోలే. ఇంకా దానికి ఉప్పు ఇట్లా లైట్ మిరకాయ పెట్టి దానికి రుద్దుకొని ఉన్నానుకో అది మంచి సెట్ అవుతుంది. ఇన్ని మంచిగా తింటున్నట్టు వేయడు. బాగున్నాయా రా కమ్మున్నాయా? టీషర్ట్ మంచిగా ఉందిరా నీకు పింక్ కలర్. యాక్చువల్ లేడీస్ వేసుకుంటారు అది. మియావా? నీ టీషర్ట్ మీద ఉందా రా మియావ్? తాతకు కూడా ఉందా? అయ్యో నాకున్నది చూడు. దానికి లేదు నాకే ఉంది మియావ్. మియావ్ మియావ్. అక్కేదిరా పోయిందా? మనం పోవమ్మా ఒక గేమ్ ఆడదామా? కాదమ్మా ఆడదాం. ఓకే రైట్. ఏమైంది క్రియేట్స్ గీడ నిల్చున్నావు? ఏదిరా రాడిగా గట్లయినావు మొత్తము. డ్రెస్ గీత పొట్టి పొట్టి చేస్తారా? అయ్యో ఆ పాయింట్ ఎప్పుడు మరి ఆమెకు షార్ట్ అవుతున్నాయని ఇప్పుడు వేసి చింపేస్తున్నది. వద్దురా ఇలాంటి వేసుకోకరా అని చెప్పిన. అవి ఫ్యాషన్ షేకర్. ఏం చేసాడు ఆయన నా డాన్స్ ఆడుతున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ బ్లాగ్. సో యాక్చువల్లీ ఇన్ని రోజులు నాకు గత 4-5 రోజుల నుంచి నాకు తొండెక్కి ఉండే నిజమే. అందుకని బ్లాగ్స్ మొత్తం డల్ ఉండే నిజమే. రేపటి నుంచి జోస్ తోటి వచ్చేస్తాం. పురల పురుగు మెసులుతుంది మెసలే మంచిగా ఉంది. కాకపోతే ఒక సైడ్ పోయినా కదా, ఆ సైడ్ మొత్తం కొంచెం సెట్ చేసి రావడానికి కొంచెం మైండ్ ప్రెషర్ ఉంటుంది కదా. సామాన్య ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు కదా, అది ఎన్ని రోజులు తెలియదు కానీ ఏదో ఒకటి చేస్తాడు. ఖాళీ అయితే ఉంటాడు సామాన్య. సో అది చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు బోనాల సీజన్ కాబట్టి పొట్టు నడుస్తుంది పని. అందుకని చెప్పేసి ఇళ్ళకి రావాలి. సో ఈ బోనాలు అయిపోయినాయంటే ఫుల్ ఫ్రీ. అంటే బోనాలు దాకా దొరకాడు. అదే చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా అంతేగా కదా. వీడు చిన్న బండి పెద్ద బండి తేడా లేకుండా ఏ బండి పడితే ఆ బండి ఎట్టెక్కుతున్నాడు. ఇగో అందరితో మెల్ల ఏడ కాలు పెడతారో అర్థం కాదు. అరే ఇంజన్ మంచిగా ఉంది గట్టిగా. లెఫ్ట్ సైడ్ పెడతావురా. ఇంకేడా అబ్బో 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 అబ్బా ఎక్కినవురా బండి. ఎవరురా బండి? వదిలేదు మామదా? మామ బండి అనేది కాదు, మనదేరా. మనదే తెలుసా? దాయిదేనా? తాతదా? ఇంకోసేపు అయితే బాబాయ్ అంటాడు మళ్ళా. బాబాయ్దా? సైకిల్ దొక్కుతావా బండి దొక్కుతావా? ఏందిరా అది? ఎక్కడిది రా అది? కొత్త డబ్బా వాటర్ డబ్బా రాదు. ఎక్కడిదంటే ఏందిరా? మనదే. మమ్మీ వచ్చింది. మనదేరా, ఇంట్లోనే ఉంది. ఇవాళ ఓపెన్ చేసింది మమ్మీ. కొత్తగా కనబడుతుంది కదా, అందుకని అడుగుతున్నావు కదా. గ్రేటర్ నువ్వు ఇంట్లో కొత్తగా ఏమైనా వస్తే తెలిసిపోతారా నీకు? తెలిసిపోతుందా? మమ్మీ కొత్తగా ఉంది అడుగురా ఒకసారి. మమ్మీ అడుగురా. అరే మమ్మీ కొత్తగా ఉంది ఏందో అడుగు. గది అడుగుతుందిరా, మమ్మీని అడుగు. చెప్పు. రే రే ఏడ కూర్చోవురా నువ్వు? ఏడ కూర్చో చెప్పు. నువ్వు బండి నడుపు స్టార్ట్ చేసి ఎడిపోతావు అయ్యా. ఇప్పుడే గిట్ల ఉంటావు నువ్వు కదా. నాని రేపు హాలిడేనా నీకు? నిజమారా? చెప్పలేదు. నేను తనే అన్నా కాదు. లేదు గారా? లేదు ఉన్నది. నాన్నగా స్కూల్కి రాగానే ఆమె రాగానే ఆమె బ్యాగ్ ఓపెన్ చేసి డైరీ చెక్ చేస్తాము. ఆ డైరీలో ఏముంటుంది అస్సలు అర్థం కాకుండా రాస్తుంది. ఆమె ఏం రాస్తుందో అర్థం కాదు. యాక్చువల్లీ ఇదివరకు టీచర్సే రాసి పెడుతున్నారు డైరీలో. బోర్డు మీద రాస్తున్నట్టు వీళ్ళు ఫిల్ చేసుకోవాలి కదా. ఈమె ఇష్టం వచ్చినట్టు రాసుకుంటుంది. ఎటు అర్థం కాకుండా అది. తొందరగా రాపించేటట్టున్నారు. బోర్డు మీద లాస్ట్ అయిపోయే మూమెంట్ లో రాస్తారు కదా. ఎట్లా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనే మూమెంట్ లో అసలు అర్థమే కాదు తెలుసా. నాని అర్థం చేసుకొని నాకు అర్ధ గంట పడుతుంది. కాదు నాన్న ఎప్పుడు రాస్తారా బోర్డు పైన? లాస్ట్ పీరియడ్ రాస్తారా? సాయంత్రం 12:30 టైమింగ్ తెలియదు కదా. అయితే పోయేటప్పుడు రాస్తాడు. నిజంగా హడావిడి తెలుసా? ఇప్పుడు టైం ఎంత అవుతుందిరా? 2:30 అవుతుంది కదా. ఓకే నువ్వు 2:30కి ఇంటికి వస్తావు. చెప్పురా. అబ్బా ఏడి పోయినావురా నువ్వు? ఎలా పోయినావు? ఓ బుయ్యి బుయ్యి పైకెక్కు. స్వప్న జర చాయ్ పెడతావా? నువ్వు చాయ్ తాగవు అన్న. చాయ్ కాదు డికాషన్. డికాషన్ అని తాగుతావా? బ్లాక్ టీ.
బ్లాక్ టీ తాగాలి. బ్లాక్ టీ తాగాలి. రావు, నీకు మంచి సెట్ అయింది అనేది. ఇట్లా సెట్ అవుతుందా? కానీ ఎప్పుడు కట్టుకోలేవు మరి, సెట్ కాదు నీకు అది. అయితే నన్ను ఒక అక్క ఫోన్ చేసింది బెంగళూరు నుంచి. అన్న ఇన్స్టాగ్రామ్ చూసి సేమ్ పించ్ బావా. వావ్, నిజమా నువ్వు? అరే ఆగు, ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఇగో ఇగో మీ బ్లాగ్స్ చూసి మీ మన ఇన్స్టాగ్రామ్ బాగా ఫాలో అవుతారు. మంచిగా ఉంటాయి అన్న, మీరు ఎంత మంచిగా ఉంటారు అసలు అన్యోన్యంగా అని చెప్పేసి మంచిగా ఉంటారు అన్న మీరు, అన్యోన్యంగా ఉంటారు అన్న మీ భార్య నువ్వు అన్న. అవునక్క, థ్యాంక్ యూ అని నేను అన్నా. అయితే ఎప్పటికి ఇట్లనే ఉంటారా అన్న అని అన్నది. లేదు, రేపటి రూపంలో అని చెప్పేదండి. మా బ్లాగ్ చూడక్క అని చెప్పిన. మీకు బ్లాగ్స్ ఉన్నాయా అన్న? అయ్యా అవునక్క, ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ఫ్లవర్ అక్క, ఓన్లీ ఇన్స్టాగ్రామే చూస్తాట. ఇక చూసిన తర్వాత మళ్ళీ చేస్తా అని చెప్పింది, చేసింది, మళ్ళీ చేసింది. అన్న ఏందన్న అసలు మీరు ఇంత బాగా ఎట్లుండగలుగుతారు అన్న మీరు? అసలు నేను నమ్మలేకపోతున్నాను. ఇది మీరు షూటింగ్ చేస్తురా, ఇది రీల్ తీస్తురా? అంటే రీల్ అంటే 30 సెకండ్లు ఉంటుంది, 1 మినిట్ ఉంటుంది, 20 నిమిషాల వీడియో అమ్మ ఇది అని నేను అన్న. చాలా గ్రేట్ అన్న ఇట్లా ఉండడము చెప్పింది. నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. నిజంగా మరి ఒక్కొక్కరు ఫ్యామిలీ ఇంట్లో మరి తలుచుకుంటే మరి ఘోరంగా ఉంటుంది తెలుసా. అవునవును, అందుకని కొంతమంది మనకు బ్లాగ్ చూస్తే కొద్దిగా ఎనర్జీ జోష్ వస్తుంది అనమాట. ఇంకోటి మైండ్ ఫ్రీ అయిపోతుంది, చూస్తున్నది సేపు వాళ్ళ ఫేస్ లో ఒక స్మైల్ వస్తుంది. అవును, అట్లా ఉంటుంది అన్నమాట. అప్పుడప్పుడు ఈమె చూసినప్పుడు. కానీ ఈమె తొండెక్కిందంటే ఏం చేయలేము. నాకు పురుగు మెసిలితే ఆమెకు తొండెక్కితే దడ్డనగరటం అట్లుంటుంది పరిస్థితి. సో ఇంకోటి, సో ఫ్రెండ్స్, బోనాల పండుగ వస్తుంది కదా సికింద్రాబాద్లో. ఎప్పుడు? 13వ తారీఖు. 13వ తారీఖు సికింద్రాబాద్, 20కి ఏమో సికింద్రాబాద్ తర్వాత చుట్టూ విలేజ్. ఇక దాని తర్వాత ఇంకొక 1 వీక్ ఏమో ఉంటుంది. దాని తర్వాత శ్రావణం వచ్చేస్తుంది. శ్రావణం ఫస్ట్ వీక్లో మనకి మన భోజనం అవుతుంది. సో ఈ కంటిన్యూస్గా మన గొర్రె పొట్టేలు ఉన్నాయి కదా, మేక పొట్టేలు, గొర్రె పెట్టేలు, ఇవి మేము ఒక్కొక్కటిగా మన సబ్స్క్రైబర్స్కి వాళ్ళకి వీళ్ళకి చేస్తున్నాం. ప్రజెంట్ స్టార్ట్ అయిపోయినాయి. మీకు కూడా ఎవరికైనా బోనాలు కావాలంటే బోనాలకి పొట్టేలు కావాలన్నా లేకపోతే మేకపోతులు కావాలన్నా నా నెంబర్ ఉంది కదా ఇన్స్టాగ్రామ్లో, లేకపోతే పాత వీడియోలో ఎన్నో ఉంటుంది నా నెంబరు. నా నంబర్కి ఫోన్ చేసి చేయండి. హైదరాబాద్ గడికల్ గిడికి జస్ట్ 37 కిలోమీటర్లు 38 కిలోమీటర్లు అంతే. ఇట్లా వచ్చి ఇట్లా తీసుకొని వెళ్ళిపోయిండి. మీకు మంచి ప్యూర్ నాటు తెలంగాణ పొట్టేల్, తెలంగాణ మేకపోతు దొరుకుతుంది. మండి మేకలు ఏం తింటాం ఊకే, ఆ టేస్ట్ ఉండదు, ఏముండదు. ఇక్కడ ప్యూర్గా తిరిగినాయి, మా ఊర్లో తిరిగినాయి. మంచిగా ఇక్కడికి వచ్చి తీసుకొని వండి మంచిగా బోనాల పండుగను ఫుల్ ఎంజాయ్ చేసేసేయండి. ఇంకా దాంట్లో తలకాయలు ఇంకా ఉంటాయి కాబట్టి ఇంకా మస్తు మజా ఉంటుంది. మేము చూసినాం మన దావత్ మస్తు ఉన్నాయి కదా. అది నిజంగా మస్తు మంది కామెంట్ చేద్దాం అనుకున్నారట, కానీ పాపం కామెంట్లు ఆఫ్ ఉండే కాబట్టి ఏం చేయలేకపోయారు. నిజంగా ఇక కామెంట్ ఎందుకు ఆఫ్ చేసినామంటే ఇదే మనిషిని ఒక చెడగొడుతుంది అన్నట్టు. ఈ మనిషి ఇంకో మనిషిని చెడగొడుతుంది. అందుకనే ఆ చెడగొట్టే స్వభావం ఉండొద్దని చెప్పేసి, అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి ఆ కామెంట్లు అయితే ఆఫ్ చేసినాం. ఇంకో మెయిన్ ఒక అప్డేట్ ఉన్నది. ఈ అసలు ఏంది అనే ప్రాబ్లం, అది కొన్ని రోజులలో అది మనకు తెర ఇప్పుతుంది. ఇప్పుడైతే ఏదేదో మాట్లాడుతున్నా, నాకు కొంచెం డికాషన్ అలవాటు అయింది రా. ఏం చేయాలి చెప్ప, డికాషన్ అలవాటు అయింది. ఈయనకే అర్థమైతలేదు, ఏం అనౌన్స్ చేస్తాడేమో కానీ ఇప్పుడు అనౌన్స్ అలాంటివి ఏమైతే లేవు. కానీ మరి నేను అనౌన్స్ చేస్తాను, మరి ఈయన అనౌన్స్ చేసిందంటే ఇంకా అది ఏదో ఉంటుంది. అది ఏం లేదు, చెప్తా అంతే. ఐడి కార్డు కొట్టించిన తర్వాత చెప్తా నేను ఏం చేస్తున్నా అనేది. ఓకేనా? ఐడి కార్డు కొట్టిస్తున్నా, దాంతోపాటు నా ప్రొఫైల్ తోటి ఒకటి అది కొట్టిస్తున్నా. నేను ఒకటే అంట ఫ్రెండ్స్, ఖాళీ ఉండు, ఏదో ఒకటి చేయాలి. సామాన్య ఇది చేయవు చక్కగా, అది చేయవు చక్కగా అంటే ఏదో ఒక క్లిక్ వస్తుందని నా ఆశ. ఏదో ఒకటి చేస్తున్నా కదా, మరీ ఖాళీ ఉంటలేను కదా. ఏదో ఒకటి చేస్తే ఏదో ఒకటి తగ్గుతుందేమో, ఏదో ఒక దానిలో సెట్ అవుతామేమో అనిపిస్తుంది. అందుకని ఏదో ఒక రాయి వేయడంలో తప్పు లేదు కదా. మరీ ఖాళీ కూర్చొని కాదు. అందుకని ఏదో ఒకటి చేస్తూ ఉన్నా ఫ్రెండ్స్. ఏంటి మన ఐడి కార్డు కొట్టించిన తర్వాత అది ఏందో నీకు కూడా చెప్తాను సార్. రేపే అంత దూరం ఏం లేదు, చెప్పేస్తాను. పెత్తు